విశాఖ తరలువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్ కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. పెట్టుబడిదారులే ఏపీ భాగస్వాములని అన్నారు సీఎం. 2025-26 ఏడాదిలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఏపీకే వచ్చాయని అన్నారు. విశాఖ నుంచి చెన్నైకు అన్ని రైల్వే లైన్లను 4 లైన్లు చేస్తామని అన్నారు. కేంద్రం అన్ని రైల్వే లైన్స్ ను అభివృద్ధి చేస్తుందని అన్నారు. ప్రజలు వేసిన ఒక్క ఓటు కూడా పెను మార్పుకు దారితీయబోతుందని అన్నారు. ఆయన ఉత్తరాంధ్రకే వలసలు వస్తాయని అన్నారు. టాలెంట్ మైగ్రేషన్ ముగియగా టాలెంట్ డెస్టినేషన్ మొదలైందని అన్నారు సీఎం. గోదావరి నీళ్లు అనకాపల్లి విశాఖకు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా పూర్తి చేసి గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని అన్నారు. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కుదుర్చుకున్నామని అన్నారు సీఎం. ఇన్వెస్టర్సే ఏపీకి భాగస్వాములు. 25-26 సంవత్సరంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. దట్ షోస్ హౌ వీఆర్ డూయింగ్ బిజినెస్ హియర్. ఐ రియలీ థ్యాంకింగ్ ఆల్ ఇన్వెస్టర్స్ ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్. గోదావరి నీళ్లు అనకాపల్లికి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కాకుండా పోలవరం ప్రాజెక్టు 2027కు పూర్తి చేసి గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రధానమంత్రి గారి ద్వారా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యుత్ శక్తికి ఏమాత్రం లోటు ఉండదు. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఇవ్వడానికి అన్ని విధాలా ముందుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు, కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది. టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ సంవత్సరం జూలైలో మన ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇనాగరేషన్కి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతికి అంకితం చేస్తాం. 2028 చివరి నాటికి అనకాపల్లిలో ఆర్సీఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక ఫేజ్ పూర్తయి మొదటి షిప్మెంట్ కూడా ఎగుమతి అవుతుంది. రెన్యూ ప్రాజెక్ట్ కూడా 2 ఏళ్లలో ఇన్గాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది.